హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం బీరకాయ టమాటా కూర ఏ విధంగా వండుకుందామో చూద్దామండి. చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధంగా వండుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం గ్యాస్ ముట్టించుకొని కళాయి పెట్టుకుందామండి. అందులో కొంచెం నూనె పోసుకుందామండి. అంటే ఒక 3 పావుల నూనె పోసుకుందామండి. ఒక 3 పావుల నూనె పోసుకొని నూనె వేడేరాక ఉంచాక ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటానండి. నూనె వేడి కావాలి. వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాండి. నేను జీలకర్ర కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకున్నా అండి. ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి కోసినండి. కోసి ఇవి కూడా ఆయిల్లో వేసేసి కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఆయిల్లో ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఫ్రై కావాలండి. అవి చూడండి అండి ఎట్లా ఫ్రై అవుతాయో, ఈ విధంగా ఫ్రై కావాలి చూడండి. ఇట్లా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఆయిల్లోనే మంచిగా ఉడికిపోవాలండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా వండుకొని చూడండి. కూర అన్నది ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. అంతా ఒకసారి ఇక ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై కావాలండి మొత్తం. ఇట్లా ఫ్రై అయినాక అండి ఇప్పుడు మనం అల్లం పేస్టు, పసుపు ఇవి వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం పేస్టు, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అల్లం పచ్చివాసన పోయేరాక మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన అన్నది మొత్తం పోవాలి. ఒకసారి మొత్తం పోయినాక ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. పచ్చివాసన పోవాలండి అల్లంది. ఇట్లా పచ్చివాసన పోయేరాక ఫ్రై చేసుకోవాలండి. అల్లం బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యేరాక ఉంచుకోవాలండి. ఇది ఫ్రై అయ్యే లోపల కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడేరాక ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై అయినాక అండి ఇప్పుడు మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకునే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. నేను సుమారుగా ఒక 1/2 కిలో తీసుకున్నాండి బీరకాయ ముక్కలు. ఒక 1/2 కిలో బీరకాయలు తీసుకొని కోసినండి, మంచిగా కోసి రెడీగా పెట్టుకున్న వాటిని కూడా ఈ తాలింపులో వేసేసుకుందామండి. మనం ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా ఆ తాలింపు అన్నది ఈ ముక్కలకు మంచిగా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలండి. అంతా ఇక ఈ విధంగా కలుపుకోవాలండి. ఆ పోపు అన్నది, ఆ తాలింపు, అల్లం అన్నది మొత్తం ముక్కలకి మంచిగా పట్టాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి కూర. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కూడా నాకు చెప్పండి అండి. నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఈ ముక్కలు అన్నది ఆయిల్లోనే దాదాపు 2-3 నిమిషాలు రాక ఆయిల్లోనే ఫ్రై కావాలండి. ముక్కలు అన్నది ఆయిల్లోనే ఫ్రై కావాలండి, నూనెలోనే. అప్పుడే కూర అనేది చాలా బాగుంటుందండి. నూనెలోనే ఫ్రై కావాలండి. ఆ బీరకాయలలో నీరు శాతం అన్నది సగం ఇనికిపోయేరాక ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు అన్నది కూడా ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి బాగా. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మనం ఒకసారి కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయండి ముక్కలు అన్నది. నేను చూపిస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు అయినాక మూత తెచ్చి చూపిస్తాను. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ముక్కలు అన్నది చాలా మంచిగా ఉడికిపోయినాయండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. అంతా కలుపుకున్నాక మనం ముందుగా కోసి ఒక 4 టమాటా ముక్కలు కోసినండి, టమాటకాయలనే. వాటిని కూడా వేసేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటానండి నేను. ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు అనేది మంచిగా స్మూత్గా ఉడుకుతాయండి. మంచిగా మెత్తగా గూజు గ్రేవీ అనేది వస్తుందండి. స్పూన్నర వేసుకున్నాక ఒకసారి గంటతోటి మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ముక్కలు మెత్తగా ఉడికేరాగా 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాలు అయిపోయాక చూద్దామండి. టమాటా ముక్కలు అన్నది మంచిగా ఉడికిపోయినాయి. ఇక ఈ విధంగా అనేది ఈ విధంగా అనేది మెత్తగా ఉడికిపోయి గూజు కావాలండి. ఈ విధంగా అయినాక కొంచెం గంటతోటి ఈ విధంగా అనుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి అంతా ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇక ఇట్లా కలపండి అంతా. టమాటా ముక్కలు, ఈ బీరకాయలు అనేది మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే మొత్తం కలిసిపోతాయండి. ఈ విధంగా కలుపుకుంటే ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కారం, మసాలా ఇవన్నీ వేసేసుకుందామండి. ఈ విధంగా 1 నిమిషం ఇట్లా కలుపుకున్నాక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. మన టేస్ట్ని బట్టి కారం ఎంతైనా వేసుకోవచ్చండి. తినేదాన్ని బట్టి నేను 2 స్పూన్ల కారం వేసినండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటాండి. ఈ ధనియాలు అన్నది నేను ధనియాలు, జీలకర్ర, ఇలాచి ఇవన్నీ వేయించుకొని వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాండి. అదొక స్పూను. ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఈ కారం, ఈ మసాలాలు అంతా ఈ కూరకి మంచిగా పట్టాలి.
ఈ విధంగా పట్టాలండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే అండి కూర, బీరకాయ కూర అనేది చాలా బాగుంటుంది. తినని ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కూరని. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకుందామండి. ప్లీజ్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఇప్పుడు ఆన్లో పెట్టుకోండి అండి. ఫస్ట్ నోటిఫికేషన్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వీడియో వస్తుంది. దాని ద్వారా ఇతరులు కూడా, బయట వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుందండి. ఒకసారి మూత చూసినాక కూర మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అంతా ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకుంటే కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇక కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండుకోండి కూరని. చాలా ఇష్టంగా తింటారండి. చపాతీకైనా, దోశలకైనా, పూరీకైనా చాలా బాగుంటుందండి. ఒకళ్ళు తినాలనుకుంటే పూరీలు కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్రేవీగా మంచిగా వండుకుంటే బీరకాయ కూర చాలా బాగుంటుందండి. ఇట్లా వండుకోండి. ఎవరైనా వండుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియో చూసినందుకని కొంచెం లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ విధంగా వండుకోండి. చాలా బాగుంటుందండి కూరని. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకళ్ళు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోని ఇంత ఓపిక చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి. ఈ విధంగా వండుకోండి కూర అనేది చాలా బాగుంటుందండి కూర.